గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఐడ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు బాలచంద్ర శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మామూలు సాధారణంగా ఇల్లు అన్నాక బల్లులు, ఎలుకలు వస్తూ ఉంటుంటాయి మనం శుభ్రంగా లేని స్థలంలో, ప్రదేశంలో. అయితే బల్లులు అనేది బాగా వేడిగా ఉన్న ప్రదేశంలో వస్తూ ఉంటుంటాయి అంటుంటారు. సాధారణంగా బల్లులు నేల మీద నడుస్తున్నా లేదా తెలియక మనం తొక్కినా ఏమైనా అనర్థాలు జరుగుతాయా? అసలు బల్లి మీద పడినా కూడా మనం ఏం చేయాలనే చెప్పారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనకు బల్లుల గురించి అసలు విషయం చెప్తే ఎవ్వరు వినరమ్మా. ఉదాహరణకు ఏదైనా బయట పిల్లలు ఆడుకొని వచ్చి చేతులు కడుక్కోకుండా తినేశారనుకోండి ఏదన్నా వస్తువుని, కొంత బ్యాక్టీరియా బాడీలోకి వెళ్ళి కొంచెం లేట్గా అయినా సరే ఫీవర్ వస్తుంది. ఎందుకంటే రకరకాల దుమ్ము, ధూళి అంతా ఉంటుంది. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చేతులు పెడతారు కాబట్టి ఆటోమేటికల్గా బాడీలోకి ఒక ఇన్ఫెక్షన్ అనేటువంటిది వెళ్తుంది. కాబట్టి వైరల్ ఇన్ఫెక్షన్తోని లేదా ఇన్ఫెక్షన్తో కూడిన జ్వరాలు వస్తాయి. కాబట్టి వీళ్ళు ఏమంటారు, అరే అట్లా స్నానం చేయకుండా పాపం తగులుతుందిరా, ఇల్లు అంటే ఎంత శుభ్రంగా ఉంటుంది కాబట్టి పిల్లలకి అదేదో తెలవని ఒకటి ఏదో అవుతుంది నాకు అని చేతులు కాలు కడుక్కుంటారు. అలాగే బల్లుల విషయంలో కూడా వాస్తవంగా బల్లులు పురుగులను తినడం వల్ల సాలోమోని సంథింగ్ ఏదో ఒక కెమికల్ దాని శరీరం నుంచి విడుదలవుతుంది. అది ఒకవేళ మన రైట్ సైడ్ చిన్ పార్ట్కి గనక తగిలింది అనుకోండి, ఆ స్కిన్ పార్ట్ అంతా కూడా అలా మొత్తం అంతా బిగుసుకుపోయి పక్కకి వెళ్ళిపోతుంది. అదొక రకమైన పక్షవాతం అనుకుంటారు మనం. పూర్వం అట్లా తగిలి ఇది ఇంకా పక్షవాతం వచ్చేసిందని హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఎడమ వైపు భాగంలో కనుక తగిలితే అసలు బాడీలో ఎక్కడ తగిలినా ఏదో రకమైనటువంటి రియాక్షన్ అనేది స్టార్ట్ అయిపోయి దానివల్ల శరీరం అనేటువంటిది కాస్త ఇబ్బంది పడుతుంది. అండ్ అది కానీ ఫుడ్ పార్టికల్స్లో పడితే చెప్పలేం, మనిషి డెత్ కూడా అవ్వచ్చు. కాబట్టి ఇవన్నీ సైంటిఫిక్గా చెప్తే ఎవరు వినరుగా. అందుకని పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళనంటే వెంటనే బల్లి పడగానే తలస్నానం చేయాలి, వీలైతే కొంచెం నీళ్ళలో పసుపు వేసుకొని స్నానం చేయాలి, ఇంకా వీలైతే ఆవు నెయ్యితో దీపం వెలిగించి దీపం కొండెక్కేంత వరకు కూడా ఇల్లు విడిచి బయటికి వెళ్ళకూడదు అనేటువంటిది చెప్తారు. ఎందుకు? స్నానం చేసి వెంటనే మనం బయటికి వెళ్తే శరీరం కనుక స్వెట్ వస్తే ఆ కెమికల్ మళ్ళీ పనిచేసిద్ది. సో వాళ్ళు ఏం చెప్పారు, స్నానం చేసి వీలైతే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఆవు నెయ్యి నుంచి వచ్చేటువంటి పొగ శరీరానికి తగిలితే శరీరం మీద, శరీరం లోపలికి వెళ్ళిన టాక్సిన్స్ని హరించేస్తుంది. ఆవు నెయ్యికి ఉన్నటువంటి తత్వం. మనకు భోపాల్ గ్యాస్ సంఘటన జరిగినప్పుడు ఊరంతా ఆ గ్యాస్ వల్ల చనిపోతే ఒక బ్రాహ్మణ కుటుంబం బతికింది. ఎలా? ఆవు పిడకలు, ఆయన పంచగవ్య ప్రార్థనతో చేస్తారు ప్రతిరోజు. ఆవు మూత్రము, ఆవు పెరుగు, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పిడకలతోనే నిత్యాగ్నిహోత్రం చేసి ఆ పొగంతా కూడా ఇల్లంతా వ్యాపింపజేస్తాడు. కాబట్టి ఆ గ్యాస్ ఇంట్లోకి రాకుండా వాళ్ళ కుటుంబం మాత్రమే బ్రతికింది. ఆవు నెయ్యికి, ఆవు పాలకి, ఆవు యొక్క ఆ పిడకకి, మూత్రానికి అంత విశేషత ఉంది. కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఇంకా వీలైతే గోపంచకాన్ని ఇల్లంతా చల్లుకోవడం వల్ల ఎక్కడైతే బల్లి పడి పొరపాటున తొక్కినా ఏదైనా చేసినా చల్లడం వల్ల నెగిటివిటీ, ఆ టాక్సిన్స్ అనేటువంటివి పోతాయి. అందుకని ఈ బల్లిని తొక్కినా ఏదైనా చేసి, ఇంకోటి ఎవరన్నా బంగారు బల్లి, వెండి బల్లి కాంచీకి వెళ్ళి పట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ కాళ్ళకు దండం పెట్టాలి అంటారు. ఇది వారిష్టం అంతే తప్ప దాన్ని సీరియస్గా తీసుకునేటువంటి పని లేదు. అంత డేంజరస్ అనేటువంటిది ఏం కాదు. ఇవి మినిమం ఎక్కడైతే బల్లి పడిందో అక్కడ ఇప్పుడు మనకి ఒక హైజినిటీ మెయింటైన్ చేయండి అని చెప్తే ఎవరు వినలా. మనకు మెన్సెస్ వచ్చినప్పుడు ఆడవాళ్ళకి క్వారంటైన్ చేయండి వాళ్ళని 5 రోజులు అని చెప్తే ఎవరు వినలా. ఆడవాళ్ళని ఆపుతున్నారు, వాళ్ళు పని చేయకూడదా, అది అప్పుడు ఉండే బాధ ఎవరికి తెలుసు. వాళ్ళు 5 రోజులు ప్రశాంతంగా వాళ్ళకి రెస్ట్ ఇవ్వండి. ఇంట్లో నువ్వు వండలేవా, 5 రోజులు వాళ్ళకి రెస్ట్ ఇచ్చి వాళ్ళకి ఇంత ఒక ముద్ద అన్నం పెట్టి వాళ్ళకి ఏం కావాలో అది వండి పెట్టమంటే నేనేం తింటే అది పెడతా, నేను ఇష్టం వచ్చింది పెడతా, నువ్వు తినేటువంటి స్టేజ్కి మనం తీసుకెళ్ళిపోయాం. కాబట్టి అది వ్యతిరేకత వచ్చేసింది. కాబట్టి ఈ క్వారంటైన్ అనేటువంటిది పాటించడం మానేసిన తర్వాతకి 3 సంవత్సరాలు క్వారంటైన్లో ఉన్నాం మనం, కరోనా అనేటువంటిది రావడం వల్ల. కాబట్టి వీలైనంత వరకు చెప్పేటువంటి వాటికి సంబంధించి కొన్ని పద్ధతులు ఉంటాయి. దానివల్ల మనకు ఏదో ఒక రకమైనటువంటి శాస్త్రీయమైనటువంటి లాభం ఉంటుంది. ఈ యొక్క
మానసికమైనటువంటి శారీరకమైనటువంటి లాభం ఉంటుంది కాబట్టి పెద్దలు చెప్పారు, దాన్ని మనం పాటించాలంతే. ఎందుకు అనేటువంటిది చాలామంది నిజంగా చెప్తున్నానండి, మనకు కొన్ని పద్ధతులు ఎందుకు అనేటువంటి తెలియదు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయం, పాటిస్తాం అంతే. చెయ్యాలి, ఎందుకు అంటే తప్పది, అడగకూడదు, చేయాలంతే. ఉదాహరణకు మీకు చిన్న విషయం చెప్తే మీరు బాగా అర్థం చేసుకుంటారు. ఒకసారి ఒక అతను రోజు కూడా పూజ చేసేటప్పుడు పాలు నైవేద్యం పెట్టేవాడు దేవుడికి. కళ్ళు మూసుకొని పూజ చేసి కళ్ళు తెరిచి చూస్తే పాలు దేవుడు తాగేస్తున్నాడు. రోజు నైవేద్యం పెడితే రోజు పాలు తాగుతున్నాడు. అరే, దేవుడు నా నైవేద్యం స్వీకరిస్తున్నాడని ఒకరోజు దేవుడిని చూద్దాం అని చెప్పి పూజ చేస్తూ ఇలా కన్నబెట్టి చూస్తే పిల్లి వచ్చి తాగుతుంది. దొంగ పిల్లి మొక్కను నువ్వు తాగుతున్నావు అని చెప్పి పిల్లిని పట్టుకొని బుట్ట కింద పెట్టేసి పూజ చేశాడు. ఆ పిల్లి రుచి మరిగిందిగా, రోజు తియ్యటి పాలు చక్కెర వేసి మరి పాలు పెడుతున్నాడు. అందుకని రోజు విశ్వ ప్రయత్నం చేసేది. ఈ ముసలాయన అయ్యేంతవరకు పిల్లి వచ్చేది, ఆ పిల్లి కూడా ముసలిది అయ్యేది. ఈ ముసలాయన చనిపోయాడు, ఆ పిల్లి రావడం మానేసింది. రోజు పిల్లి రాగానే బుట్ట కింద పెట్టాలి, పూజ చేయాలి. వాళ్ళ కొడుకు పూజ్యాలుగా మరుసటి రోజు నుంచి 1 సంవత్సరం అయిన తర్వాత పూజ చేయడం స్టార్ట్ చేశాడు. ఆయనకు మనసుకు పట్టట్లా. ఓ పిల్లిని తెచ్చుకున్నాడు, ఓ బుట్టని తెచ్చుకున్నాడు, బుట్ట కింద పిల్లిని పెట్టి పూజ చేస్తున్నాడు. వాళ్ళ నాన్న వాళ్ళ స్నేహితుడు వచ్చాడు. ఏం చేస్తున్నారు నువ్వు అని అడిగాడు. ఇది మా ఆచారం అండి, ఇది మా ఆచారం, బుట్ట కింద పిల్లిని పెట్టకుండా పూజ చేయకూడదు మేము. నీ బొంద, రోజు పిల్లి వచ్చి పాలు తాగుతుంటే మీ నాన్న పెట్టి చేసేవాడు, రోజు చెప్పుకునేవాడు ఎంత ముండిదిరా పిల్లని, అంతే తప్ప ఏం లేదు, తీసేయని చెప్పాడు. అంటే ఇది ఎందుకు పాటిస్తున్నాయని తెలియదుగా, అది ఆచారం అయిపోయింది. మళ్ళీ అదేమైనా అంటే ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళని ప్రశ్నలు అడుగుతున్నారు ఎదురు తిరిగి. మేము పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఒకసారి ఒక ఆమె బొట్టు పెట్టింది, మళ్ళీ తీసి మళ్ళీ పెట్టింది. ఎందుకమ్మా 2 సార్లు పెట్టావు అన్న. ఇది మా ఆచారం అండి అంటది. అక్కడ ముసలం ఉంది, ఆ దగ్గరికి వెళ్ళా. పెద్దమ్మ ఏంటి అసలు 2 సార్లు బొట్టు? నా ముఖం, నేను ఎప్పుడు బొట్టు పెడితే అది అతుక్కొని కింద పడదని మళ్ళీ పెట్టినా, అందుకని మళ్ళీ అందరూ అదే పాటిస్తారు అప్పటించాను. అడగని కూడా అడగలేదు. మా పెద్దమ్మ పెట్టింది, ఆమె ఫాలోవర్స్ మేమంతా చేసేస్తున్నాం అంతే. కొన్ని పూజలు, కొన్ని విధానాలు, కొన్ని ఏంటంటే మనం ఎందుకు అని అడగం అంతే. కానీ కొన్నిటికి మాత్రం మనకి ఏదో ఒక రకమైనటువంటి శాస్త్రీయమైనటువంటి కారణాలు ఉంటాయి, వాటిని పాటించాలి. కానీ ఎందుకు అనే ప్రశ్న అనేది మంచిదని నేను అనుకుంటా. మంచిదే. చాలా మంది ఏంటంటే పెద్దవాళ్ళు ఖచ్చితంగా మంచిదే. ఈ వచ్చే జనరేషన్స్ చాలా వరకు ఎందుకు అనేటువంటి విషయాన్ని మీరు చెప్పకపోతే దాన్ని కంప్లీట్ గా మానేస్తారు. దానివల్ల కొత్త కొత్త వ్యాధులు ప్రబలుతాయి. సో ఏం చేయాలి? ఫస్ట్ ఇప్పుడున్న పెద్దవాళ్ళు ఎడ్యుకేట్ అవ్వాలి. పెద్దవాళ్ళు మీరు చిన్నోళ్ళు ఎందుకు ఏంటని అడుగుతారా? ప్రతి ఒక్క దాని గురించి అమ్మా, మనం పెట్టే దీపారాధన దగ్గర నుండి మనం చేసేటువంటి అభవృత స్నానం వరకు, పుష్కర స్నానం వరకు ప్రతిదానికి శాస్త్రీయమైనటువంటి కారణం ఉంది. ధర్మసింధు లాంటి గ్రంథాలు ఉన్నాయి, దాంట్లో ప్రతి ఒక్క దానికి కారణం ఉంది. దాన్ని మనం వెతకడం మానేసాం అంతే. ఒకప్పుడు పెదవాళ్ళ శిక్ష ఉండేది, దాంట్లో అన్ని విషయాలు నిక్షిప్తం చేశారు. ఇప్పుడు ఎవరు చదువుతున్నాడు? కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క బల్లి గురించే కానివ్వండి, బల్లి జ్యోతిష్యం అంటారు, బల్లి జాతకం అంటారు, ఇంకా పాముల గురించి అంటారు, రకరకాలు అడుగుతారు. అవన్నిటికి కారణం ఉంది, కారణం లేకుండా ఏది లేదు. ప్రేక్షకులకు ఉన్న సందేహాలను చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.